హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 87. సరే ఇంకెప్పుడు అరవను అనేసి బొట్టికి వెళ్దామా అని కళ్ళు పెద్దవి చేసి ఉత్సాహంగా అని అంది ఆద్య. అని కెట్టిన్ అంతకు రెట్టింపు ఉత్సాహంతో అనగాని 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అవగా ఆద్య కాఫీ అన్న పిలుపుకి ఇక ఇద్దరు బయటికి నడిచారు. కెట్టిన్ ముఖంలో నవ్వు చూసి ఆద్య వంక తిరిగి నువ్వు వచ్చాకనే వీడు నవ్వాడు తెలుసా. రోజంతా దిగులుగా ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఒక పట్టాన వీడికెవ్వరూ నచ్చరు, అందరితో గొడవలే, కానీ నీతో మాత్రం ఎంతో దగ్గర వాడిలా ఉంటున్నాడు అని అంది కెట్టిన్ వంక చూసి. అలా కాసేపు కబుర్ల తర్వాత ఆద్య కెట్టిన్ కలిసి బొట్టికి వెళ్లారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆకాష్ అసలు ఆద్య వైపు చూడటమే మానేశాడు. రోడ్డు మీద అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నా ఆద్య దగ్గరికి ఎక్కువగా రావటం లేదు. ఆమె మనసు రగిలిపోయింది. ఇందుకోసమేనా అతనింత దూరం వచ్చింది? తన ముందు తనని పట్టించుకోకుండా తిరగడం కోసమేనా? తనున్న చోటునే అతని ప్రదేశంగా చేసుకున్నాడు. వీలైనంత వరకు అతన్ని పట్టించుకోకూడదనుకుంది, కానీ ఆమె వల్ల అవటం లేదు. కాస్తో కూస్తో కెట్టిన నల్లరి మాటల వల్ల నెమ్మది కాగలుగుతుంది. అతని ఆద్య వైఖరిని పూర్తిగా పరిశీలిస్తున్నాడు కెట్టి. కానీ మళ్ళీ ఏమంటే ఏమంటుందోనన్న భయంతో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇక ఇలా ఉండగా ఒకరోజు ఆద్యకు ఫోన్ చేశాడు ఆకాష్. అతని కొత్త నెంబర్ ఆమె దగ్గర లేకపోవటం వలన ఎవరో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో ఎవరు అని అడిగింది. గుర్తుపట్టి చూద్దాం అని చిలిపిగా అన్నాడు. ఇలాంటి మాటలతో ఏదో ఆలోచించేలా చేసి ఏదీ లేదని మళ్ళీ నాకు నేనే చెప్పుకునేలా చేస్తాడు అని మనసులోనే అనుకుని, అయినా నా నెంబర్ ఎలా తెలిసింది అని క్షణం ఆలోచించి అది అతనికి పెద్ద విషయం ఏమీ కాదని అనుకుంటూ ఏమో నాకు తెలీదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అబ్బా అని ఉసూరుమంటూ ఈ టైంలో దీంతో గొడవ పెట్టుకోకూడదు, రేపు చాలా ముఖ్యమైన రోజు అని మనసులోనే అనుకుని మళ్ళీ ఫోన్ చేశాడు. గాఢంగా ఊపిరి వదిలి లిఫ్ట్ చేసింది ఆద్య. ఆద్య నాకు నీతో పనుందని చెప్పాను, నువ్వు చేస్తానన్నావు కూడా, మర్చిపోకు అనేసి క్షణం ఆగి అది రేపే ఉదయం సిద్ధంగా ఉండు అన్నాడు. నేను పనేంటో చెప్పమన్నా చేస్తాను అనలేదు, చెయ్యను అని మళ్ళీ ఫోన్ పెట్టేసింది. ఈసారి కోపం వచ్చి దీన్ని అని పొల్లు కరుగుతూ ఫోన్ అరచేతిలో బిగించాడు. ఈ సమయంలో అతని పని కావాలంటే ఆద్య కోఆపరేషన్ ముఖ్యమని భావించాడు. ఆమె బొటికి వైపు దారి తీశాడు. పక్కనే ఉన్న క్యాంటీన్ లో కాస్త రిలాక్స్ అవుదామని కూర్చోగానే అటు నుండి కెట్టి రావడం చూసి వీడిని దారిలో పెట్టుకుంటే వీడైనా దాన్ని కన్విన్స్ చేస్తాడేమో అని మనసులోనే అనుకుని హే కెట్టి అన్నాడు ఆకాష్ ఉత్సాహంగా. అతన్ని చూసి అతనితో ఎక్కువ మాట్లాడితే ఆద్య ఏమంటుందో అని భయపడి హాయ్ అని ముక్తసరిగా చెప్పి కదలబోయాడు కెట్టిన్. హాయ్ అని అంత డల్ గా చెప్తావేంటి అని ప్రశ్నించి అతను సమాధానం ఇవ్వకపోయేసరికి సరే ఇదిగో చాక్లెట్ ఐస్ క్రీమ్ తిందాంరా, నాకు కంపెనీ ఇవ్వు అన్నాడు. ఆకాష్ 2 ఐస్ క్రీములను చేతిలో పట్టుకుని టేబుల్ దగ్గరికి నడుస్తూ వాటిని చూడగానే అతనికి నోట్లో నీళ్లూరాయి. క్యాలరీస్ వస్తాయని అసలు చాక్లెట్ మొత్తాన్ని బ్యాన్ చేసేసింది లూసీ. ఆద్యకు కూడా ఆ విషయం స్ట్రైట్ గానే చెప్పడంతో ఆమె కూడా కొనివ్వటం లేదు. అయినా అప్పుడప్పుడు దొంగతనంగా తింటూనే ఉన్నాడు. ఇక మనల్ని ఏదో ముట్టుకోవద్దంటే దాని వైపు వెళ్తూ ఉంటాయి కళ్ళు మనసు. అయినా సరే ఆద్య కోసం నియంత్రించుకున్నాడు. ముఖం అటువైపుకు తిప్పకుండా జాగ్రత్త పడుతూ 2 కాఫీలు కౌంటర్ దగ్గర ఆర్డర్ ఇచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతని ముఖ భావాలు చూడగానే ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉంది అని అనుకుంటూ కేటీకి ఎదురుగా వెళ్లి కూర్చుని తిన్నాడు ఆకాష్. అది చూసి అతని పెదవులు తడుపుకోవటం గమనిస్తూ పర్లేదు తీసుకో అంటూ ఐస్ క్రీమ్ ని ముందు పెట్టగానే ఇక కంట్రోల్ చేసుకోకుండా తినడం ప్రారంభించాడు కేటీ. అతన్ని చూసి నవ్వి ఇంకొకటి తెప్పిస్తా నెమ్మదిగా తిను అన్నాడు ఆకాష్. అదంతా సరే గాని నేను ఇది తిన్నాను అన్న సంగతి మాత్రం ఆద్యకు చెప్పకు అన్నాడు. చెప్పనులే అనేసి నాకు నువ్వు సపోర్ట్ అని అనబోయి మధ్యలోనే ఆగి ఇప్పుడు ఇలా చెప్తే ఇక ఏం హెల్ప్ ఏం సపోర్ట్ అని 100 ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సమాధానం చెప్పకపోతే ఇంకో కిలో ఐస్ క్రీమ్ మళ్ళీ కొనివ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఉంటే సమయం వచ్చినప్పుడు
దీన్ని మనసులో పెట్టుకుని తనని సపోర్ట్ చేస్తాడు అనుకున్నాడు. అందుకే అతనితో మంచిగా ఉండి నిశ్శబ్దంగా నవ్వుతూ ఉన్నాడు ఆకాష్. పెద్ద ప్లానింగే. ఎప్పుడు వెళ్ళిన కెట్టిన్ ఇంకా రావడం లేదని బయటకు కదిలిన ఆమెకు 2 కాఫీ కప్పులతో ఎదురయ్యాడు కెట్టిన్. అతన్ని చూసి ఎంతలేంటేంటి అని అడగ్గా ఫ్రెండ్ కలిశాడని అబద్ధం చెప్పేశాడు కెట్టిన్. అతని పెదవికి కాస్త అంటుకుని ఉన్న చాక్లెట్ ని చూసి క్యాంటీన్ లో దొంగతనంగా చాక్లెట్ తినొచ్చాడని అర్థమై అక్కడ ఆకాష్ ఉంటాడని ఊహించకపోవడంతో పోనీలే అని అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆద్య ఏమీ అడగకుండా. ఇంకో 12 గంటల సమయం ఉండగా ప్రాజెక్టు పూర్తయింది. దాదాపు 12 బ్రాంచులు దాని మీదే పనిచేశాయి. ఊపిరి పీల్చుకున్నాడు పృథ్వీ. కాసేపు కళ్ళు మూసుకుని ఆఫీసు గదిలో వాలు కుర్చీ మీద ఒరిగాడు. కన్నుల ముందు ఆద్య కనిపించింది. ఆమె నవ్వు కనిపించింది. ఆమెతో మాట్లాడక దాదాపు 2 నెలల పైనే అయ్యింది. ఇక ఈ తలుపు రాగానే టక్కున ఫోన్ తీసి ఆద్య నెంబర్కి డైల్ చేశాడు. కలవలేదు. నెంబర్ మార్చి ఉంటుందని గ్రహించాడు. ఆమె నెంబర్ ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆమెతో మాట్లాడాలి. వెంటనే తన పిఏకి ఫోన్ చేసి ఆద్య ఆధార్తో లింక్ తో ఉన్నది సెర్చ్ చేసి డేటాని యాక్సెస్ చేసి వెంటనే మొబైల్ నంబర్ కనుక్కోమన్నాడు. కానీ మళ్ళీ అతనికి నిరాశ ఎదురయ్యింది. అది ఆధార్కి ట్యాగ్ అయి లేదు. పృథ్వీకి పిచ్చ కోపం వచ్చింది. ఆ మరుక్షణమే రుచిదాకి ఫోన్ చేశాడు. మొదట ఆమె లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాడు. మళ్ళీ ఈసారి చూసింది. ఇక లిఫ్ట్ చేసింది. వెంటనే ఆద్య ఇంటికెళ్ళి ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి అన్నాడు. ఆమెతో వెంటనే ఫోన్ మాట్లాడించమన్నాడు. ఇక కాదనలేకపోయింది రుచిత. సరేనంటూ అతన్ని ఆజ్ఞలను పాటించి ఆద్య ఇంటికెళ్ళింది. బయట వాచ్మెన్ ఉన్నాడు. లోపల ఓ గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. బహుశా అదే ఆద్య గది అయి ఉంటుంది. ఎలా వెళ్లాలని కాసేపు ఆలోచించి ఇంటి వెనక ఏదైనా బలమైన ఆయుధాలు పెట్టి ఉంటారేమోనని భయపడింది. ముందు వైపునున్న గోడని నెమ్మదిగా ఎక్కి దిగింది. నేరుగా లోపలికి కదిలింది. కానీ తలుపు ఎలా తెరవాలో మాత్రం అర్థం కాలేదు. ఎంతోసేపు ప్రయత్నించింది. కుదరక పృథ్వీకి ఫోన్ చేసి విషయం చెప్పింది. బాగా ఆలోచించాడు అతను. ఇప్పుడు అక్కడ గొడవ చేసినా అల్లరి చేసినా అందరికీ తెలిసిపోతుంది. ముఖ్యంగా ఆకాష్కి తెలిసిపోతుంది. ఇక అది మంచిది కాదు అనుకుని సరే సరే ఇక నువ్వు వచ్చేసే, కానీ రేపు ఉదయం మాత్రం ఆద్య బయటికి రాగానే మధ్యలో కారుని ఆపైనా సరే నువ్వు తనతో ఫోన్ మాట్లాడించాలి అని ఆర్డర్ వేసి ఆమె సరేననగానే ఫోన్ పెట్టేశాడు. ఎందుకో మనసంతా ఆందోళనగా అనిపించింది అతనికి. ఏదో తేడాగా జరుగుతుంది. కానీ అదేంటో మాత్రం అర్థం కావటం లేదు. ఏదైతే ప్రాజెక్ట్ అయితే పూర్తయింది కదా అని ఊపిరి పీల్చుకోగానే మేనేజర్ సార్ సార్ అనుకుంటూ పరుగు పరుగున లోపలికి వచ్చాడు. అతని కంగారు చూసి ఏంటని పృథ్వీ చిరాగ్గా అడగ్గా, సార్ అది మనం ఎంట్రీ చేసి సేవ్ చేసిన డేటా అంతా కూడా అన్సేవ్ అయిపోయింది సార్, ఒకసారి రండి అని కంగారుగా చెప్పగానే టక్కున లేచి వేగంగా వెళ్ళాడు పృథ్వీ. సిస్టంలో చూడగానే డేటా అంతా ఎరేజ్ అయిపోతున్నట్లు రెడ్ కలర్ గీత చూపిస్తూ ఉంటే పిచ్చి పట్టినట్లుగా గట్టిగా అరిచాడు. అతని అరుపుకి అందరూ ఉలిక్కిపడి అతని వైపుకు చూడగా అక్కడ ఉన్న వాల్ స్క్రీన్ లో అన్ని బ్రాంచుల్లో కూడా ఇలాగే అవుతుందని మెసేజ్ రాగానే తారస్థాయికి చేరిపోయింది కోపం, ఆవేశం. పక్కనే ఉన్న సిస్టమ్స్ ని కుర్చీలు ఎత్తేసి విరగొడుతూ ఉండగానే మేనేజర్ ఆపే ప్రయత్నం చేసి అతన్ని నెమ్మదిగా శాంతపరిచాడు. కాసేపటి తర్వాత శాంతించి అతనే స్వయంగా ప్రోగ్రామర్స్ కి, డెవలపర్స్ కి, హ్యాకర్లకి కాల్ చేసి విషయాన్ని సాల్వ్ చేస్తే వాళ్ళు ఊహించలేనంత డబ్బిస్తానని, ఉద్యోగాలు ఇస్తానని ఆశ పెట్టాడు. వాళ్ళంతా కూడా అసలు ఎంత ఉత్సాహంతో పనిచేసినా సరే దాని పరిష్కారం వాళ్ళ వల్ల అయితే అస్సలు అవటం లేదు. ఇక రాత్రి కూడా గడిచింది. ఉదయం కూడా మొదలయ్యింది. ఆద్య బొడ్డికి తెరవగానే వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆకాష్. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కెట్టిన్ ఇంకా రాలేదు. వడివడిగా ఆమె దగ్గరకొచ్చి జేబులో నుంచి ఒక ఫోన్ తీసి ఆమె చేతిలో పెట్టి ఒక పని చెయ్యాలి అన్నాను కదా అని ఫోన్ వంక చూపించాడు. ఇక ఏం పనో అర్థం కాకపోయినా నేను చేయనన్నాను కదా అని ఫోన్ అతని చేతుల్లో పెట్టబోయింది. నువ్వు చేసి తీరాలాద్యా అని కనుబొమ్మలు ఎగరేసి పొగరుగా అంటూ ఆమెను చేరుకుని
నువ్వు చేయాల్సిందేమీ లేదు. మనం ఒకరికి ఇచ్చిన యాడ్ ప్రాజెక్టు ఫెయిల్ అయ్యింది. నువ్వు ఫోన్ చేసి వాళ్ళ ప్రాజెక్టు ఇక డిలేట్ అయ్యిందని చెప్పాలి. అంతే సింపుల్ అని అన్నాడు. అతను చెప్పిన పని తేలిగ్గానే కనబడుతున్నా ఎందుకు ఆమె మాత్రమే చెయ్యాలి అని పట్టుబడుతున్నాడో అర్థం కాక నాతోని ఎందుకు చెప్పిస్తున్నావు అని అడిగింది. నీ స్వీట్ వాయిస్ తో చెప్తే వినేవాళ్ళకు బాగుంటుందని అని దీర్ఘం తీశాడు. అయినా నువ్వు మాట్లాడబోయేది రెండే రెండు మాటలు. నువ్వు ఎదుటి వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉండగానే అతని ఫోన్ మోగింది. వినయ్ చేస్తున్నాడు. పనుల వలన అస్సలు అతని ఫోన్ ఎత్తడమే కుదరడం లేదు ఆకాష్కి. సరే నువ్వు బాగా ఆలోచించుకొని చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆకాష్. అతని గొంతు వినపడగానే రే అక్కి పనైందా అని అడిగాడు. అవుతుంది అని అనేసి అది సరే గాని ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అని అడిగాడు. నాకు విషయం తెలిసినట్టు ఆకాష్కి చెప్పొద్దు అన్న జగన్నాథం గారి మాటలను గుర్తు చేసుకుని నథింగ్ కాస్త టెన్షన్ గా ఉందిరా. వాడికి చేయించింది నువ్వేనని తెలిస్తే అని అనగానే ఖచ్చితంగా తెలుస్తుంది అన్నాడు ఆకాష్. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు వినయ్. రే ఏమంటున్నావురా? తెలిస్తే ఎలా? వాడు మన కంపెనీని నాశనం చేస్తాడు అన్నాడు వినయ్. వాడు చేస్తే చేయించుకోవడానికి మనం రెడీగా ఉన్నామా ఏంటి? అన్నిటికీ పథకం గీశాను. వాడు నా వెంట్రుక కూడా పీకలేడు అని ఆవేశంగా అన్నాడు ఆకాష్. బట్ ఇంత రిస్క్ అవసరమా అంటూ ఉండగానే అబ్బా స్టాప్ ఇట్ విన్ను, చెప్పాక అవసరమే, డెఫినెట్ గా అవసరమే అనేసి ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు. ఇంకా ఆలోచించడం అనేసి తన పని తను చేసుకుపోతూ నాదేవంగా చూసి త్వరగా రా టైం అయిపోతుంది అని చెప్పి ఆమె ఇంకా అలానే ఉండడం చూసి నువ్వు ఇంకా ఇలానే మొండికేసావనుకో నీకిష్టమే నా కెట్టిని కిడ్నాప్ చేసేస్తా అని అనగానే షాక్ అయిపోయి చూసింది ఆద్య. అండ్ ఇంకొక విషయం, నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తే నేను ఇంకెప్పుడు కూడా నిన్ను డిస్టర్బ్ చేయను, మళ్ళీ నీ లైఫ్ లోకి రాను, ఇంకెప్పుడు నిన్ను ఏ పని చేయమని అడగను అన్నాడు ఆకాష్. ఆ మాటతో ఆద్యకి బాధగా అనిపించినా అతను కోరుకునేది అదే అయితే అంతకంటే ఆమెకు కావాల్సింది ఏముంది? సరే అంది. ఇక ఓ కొత్త ఫోన్ చేతికి ఇచ్చాడు. నెంబర్ చెప్పాడు. డయల్ చేసింది. ఎదుటి వ్యక్తి హలో అన్నాడు. ఆ గొంతు ఆమెకి తెలిసిన గొంతే. గంభీరంగా ఉంది. గుర్తు పట్టాలి అనుకున్నా అంత సమయం లేక మీ ప్రాజెక్టు డిక్లైన్ అయ్యింది. దాన్ని మీరు అగ్రిమెంట్ ప్రకారం తగిన సమయంలో పూర్తి చేయలేకపోయారు. మీరు దానికి తగిన పైకం ఇవ్వాల్సి ఉంటుంది. కాసేపట్లో మా కంపెనీ అధికారులు మీ ముందు ఉంటారు. దయచేసి మాకు సహకరించండి అని ఇంగ్లీష్ లో చెప్పి ఇక అటు వ్యక్తి మాట్లాడక ముందే ఫోన్ పెట్టేసింది. ఇక పని ముగిసింది. వెనక్కి తిరిగింది ఆద్య. ఇక అతను ఇంకా ఉండనన్నాడు. ఆమె కళ్ళు తేమతో నిండిపోయాయి. అతను చూడకూడదు అనుకుంది. ఆమె గురించి పట్టించుకోలేదు అతను. థ్యాంక్ యూ ఆద్య అని చెప్పేసి ఫోన్ చేతిలోనే మర్చిపోయి వెళ్ళిపోయాడు ఆకాష్. ఆమె హృదయం బద్దలైపోయింది. అతన్ని వెళ్ళనిచ్చింది. అతను వెళ్ళిపోతూ ఉండగానే లోపల అడుగు పెట్టాడు కెట్టిన్. ఆద్య అటు తిరిగి ఉండటం, కన్నులు నలుపుకోవటం చూసి ఏమైందో కెట్టిన్కి అర్థం కాక వెంటనే పరిగెత్తి ఏమైంది ఆద్య అని అడిగాడు. ముఖాన్ని సర్దుకుని ఏమీ లేదు అని చెప్పి తన చేతిలో ఉన్న ఫోన్ ని గమనించకుండానే అన్యమస్కంగానే పక్కన టేబుల్ మీద పెట్టేసి పనులో మునిగిపోవటానికి ప్రయత్నించింది ఆద్య. ఇక ఆద్య ఫోన్ పెట్టేగానే మరో ఫోన్ వచ్చింది పృథ్వీకి. ఇందాక మాట్లాడిన గొంతు ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తూ ఉండగా తీవ్రంగా ఆలోచిస్తున్న అతను రుచితకి ఫోన్ చేయడం చూడగానే టక్కున లిఫ్ట్ చేశాడు. ఇక సార్ ఆద్య కారులో లేదు అని ఆమె చెప్పగానే కారులో లేదంటే ఆఫీస్కి వెళ్ళడం లేదా అని అడిగాడు. లేదు సార్, అసలు ఆమె ఇంట్లో కూడా లేదు, అసలు ఈఎస్ఏలోనే లేదు, ఇంతకాలం మనల్ని కావాలనే ఫూల్స్ ని చేశారు అని ఆక్రోశంగా చెప్పింది రుచిత. పృథ్వీ ముఖం ఎర్రగా మారిపోయింది. నిన్ను చాలా తక్కువ అంచనా వేశాని అని పొల్లు కొరుకుతూ అని నాతోనే గేమ్స్ ఆడతావా? నిన్ను బలవంతం చేసినా
తప్పి ఏమీ లేదు అని ఆవేశంగా అనుకుంటూ ఉండగానే ఆఫీస్లో అడుగు పెట్టారు కాంట్రాక్టర్లు. వాళ్ళని చూసి గాఢంగా ఊపిరి వదిలి ఇదంతా ఎవరో కావాలని చేశారని అనుకుంటూ అన్నింటికి మీదున్న కోపం ఆద్య మీదకి మిల్లుతూ ఉంటే ఆద్యాన్ని ఊహించుకుని కోపాన్ని మనసులోనే తీర్చుకుంటూ అహంకారంగా గదిలోకి నడిచి వాళ్ళ ఎదుట గంభీరంగా కూర్చుని వాళ్ళు చూపించిన పేపర్ల మీద సంతకం చేయటం మొదలుపెట్టాడు. అతని కోపం నిండిన ముఖాన్ని చూస్తూ అందరికీ గుండె పగిలేంత వేగంతో కొట్టుకుంటూ ఉంటే సంతకాలు తీసుకుంటున్న వాళ్ళకు కూడా చెమటలు పట్టాయి తనని చూసి. సంతకాలన్నీ పూర్తయ్యాక పక్కనే నిలబడి ఉన్న లాయర్ దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ ప్రకారం ఈ రోజు నుండి మీ 12 బ్రాంచ్లకు మీరు యజమాని కాదు అని, ఇక మోనాకో సంస్థకు చెంది ఉంటాయి అని ప్రకటించి ఇక పృథ్వీ ఏ క్షణంలోనైనా పొరపాటుగా మీద పడి కొడతాడేమోనని భయపడి పక్కకి జరిగాడు. ఇక అతను చెప్పడం పూర్తవగానే అక్కడున్న వాళ్ళందరికీ వేలు చూపించి బయటికి పొమ్మన్నట్లు సైగ చేశాడు. బిక్కు బిక్కుమంటూ బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. కళ్ళు మూసుకున్నాడు పృథ్వీ. వెనక్కి ఒరిగి జరిగిందంతా ఆలోచించాడు. ఆఫీస్లోని అందరు ఎంప్లాయీలు తమ తమ స్థానంలో నిలబడి ఉన్నారు. భయంతో వణికిపోతున్నారు. ఇలా ప్రాజెక్టు ఇక మిస్ అవ్వడం ఇక రెండోసారి మొదటిసారి మీనా చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు జరిగితే ఇప్పుడు ఆద్య మిస్ అయిన తర్వాత ఇదంతా జరిగింది. కానీ ఇది దానికంటే పెద్ద నష్టం. పూర్తి చేయలేకపోవటం అతని చరిత్రలోనే ఇది రెండవసారి. ఆలోచించాడు పృథ్వీ. ఆద్య ఎక్కడికి వెళ్ళింది? ఇందాక అతనితో ఫోన్ మాట్లాడిన అమ్మాయి ఆద్యయేనా? అయితే ఆద్యని ఇదంతా చేసిందా? ఆ మొకత్తి చేయగలదా? ఎవరో సహాయం చేసుంటారు. ఆమెకి ఎవరున్నారని? ఆకాశ? నో వే. అతనికి ఆద్యకి అస్సలు పడదు. అతను చేసి ఉండడు. మరి అంటే ఆద్య ఒకతే చేయించిందా? అది అమాయకురాలిగా ఉన్నప్పుడే నన్ను మొదటిసారి సారీ చెప్పేలా చేసింది అనుకుంటూ గతానికి దారి తీశాడు. ఆద్య తను ఇద్దరు స్నేహితురాలతో కలిసి కాలేజ్కి వెళ్తూ ఉండగానే ఎదురుగా చిన్న కుక్కపిల్ల కనిపించింది. చాలా అందంగా ముద్దుగా ఉంది. దాని గొలుసు వెనక్కి నడిచి వస్తున్న ఒక ముసలాయన చేతిలో పడింది. దాన్ని చూస్తూనే స్నేహితులకు దాని గురించి వివరిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉండగానే టక్కున ఓ బండి ఆ కుక్కను తాకగా దాని కాలికి దెబ్బ తగిలి రక్తం కారగా గొలుసు పట్టుకున్న ముసలాయన కూడా కింద పడ్డాడు. వెంటనే పరిగెత్తి అతన్ని లేపింది ఆద్య. బైక్ కూడా బ్యాలెన్స్ తప్పి అతి కష్టం మీద ఆపాడు పృథ్వీ. అతను హెల్మెట్ పెట్టుకుని ఉండగా వెనకే కూర్చున్న మీనా స్కార్ఫ్ కట్టుకుంది. అతను ఆపగానే ఎప్పుడూ లేనంతగా కోపంగా తిట్టింది ఆద్య. పక్కనున్న వాళ్ళంతా చూసి పృథ్వీని తిట్టడం మొదలుపెట్టారు. ఆద్యని కోపంగా చూసి ఏయ్ నోర్మి అని గద్దించగా చుట్టూ గుమ్ముకూడిన జనాలు అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ ఆపి కుక్కకి దెబ్బ తగిలినందుకు ట్రీట్మెంట్ అయ్యే మనీ ఇచ్చి కింద పడిన తాతకి సారీ చెప్పి వెళ్ళండి అని వినయంగా చెప్పింది ఆద్య. ఆమె మీద మంట రేగిపోతున్నా చేసేదేమీ లేక మీనా కూడా కాంప్రమైజ్ అవ్వమంటుంటే ఆమె చెప్పినట్లుగానే చేశాడు పృథ్వీ. దాని తర్వాత మరో చేదు అనుభవం. ఇలా ఆమె అమాయకురాలిగా ఉన్నప్పుడే అతన్ని ఎదుర్కోవడానికి ఏ మాత్రం తగ్గలేదు. అలాంటిది ఇప్పుడు తగ్గుతుందా? ఇదంతా ఆద్య చేసిందని బలంగా నమ్మాడు పృథ్వీ. కానీ మరొక్క శాతం నిర్ధారణం కావడానికి తన హ్యాకర్స్ ని పిలిపించి ఎలాంటి పని చేసినా సరే ఈ సిస్టమ్ ని కంట్రోల్ చేసింది ఎవడో నాకు తెలియాలి అన్నాడు. ఓకే సార్, బట్ యుఎస్ఏ టెక్నికల్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి. మేము అసలు చేసింది ఎవరో కనుక్కోవాలంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రొఫెషనల్ అకౌంట్ ని మేము హ్యాక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దీన్ని కనుక్కోకుండా మేము మేనేజ్ చేయగలం. బట్ అది చేసినవన్నీ ఇలా కనుక్కోమని మాత్రం బయటకు చెప్పలేమన్నారు. అంటే అని చిరాగ్గా అడిగాడు పృథ్వీ. ఇది కంప్లీట్ ఇల్లీగల్ సార్. మనం వాడిని కనుక్కోవచ్చు, బట్ అది వాడేనని ప్రపంచానికి చెప్పలేమన్నారు. అతను బాగా ఆలోచించి సరేనని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు పృథ్వీ. మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు. అసలు ఆద్య ఎక్కడుందో వెంటనే తెలియాలి అతనికి. తనకి కాల్ వచ్చిన నెంబర్కి ఫోన్ చేశాడు. ఇక ఈసారి ఒక రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అయినా అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరు తన దగ్గర మొబైల్ పెట్టుకుని ఉండరని తెలుసు.
కాబట్టి కాసేపు ఆగి ప్రయత్నిద్దాం అనుకున్నాడు పృథ్వీ. ఆద్య కౌంటర్ టేబుల్ మీద ఒక మూలకుంది. ఆ ఫోన్ పనిలో పడి ఆమె గమనించలేదు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు పృథ్వీ. అప్పుడే కస్టమర్లు బట్టలు కొని వెళ్ళిపోగా కెటిన్ పక్కగా ఉన్న చిన్న టైలర్ రూమ్ లాంటి గదిలో బట్టలు సర్దుతూ ఉంటే మడత పెట్టాల్సిన వాటిని ఆ కౌంటర్ టాప్ మీద అదే సర్దుతుంది. అలా అలా పక్కనే ఉన్న ఫోన్ రింగ్ సౌండ్ ఏదో గోడ అవతల నుండి వచ్చినట్లు వినపడడం, అనుకోకుండా ఆమె చెయ్యి దాని మీద తగిలి అది లిఫ్ట్ అవ్వడం, స్పీకర్ ఆన్ అవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఒక్కసారిగా కనుబొమ్మలు ముడివేసి కట్ చేయాలి అనుకున్నదల్లా హలో ఆద్య అని అవతల వైపు నుండి వినపడగానే తెలియకుండానే ఎవరో అనేసింది. ఆ మాటతో తను ఆద్యేనని అతనికి నిర్ధారణ అయిపోయింది. మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియాలి. ఈ ఆకాష్ ఏం చేస్తున్నాడో, ఏం చెయ్యాలి అనుకుంటున్నాడో మరి చూద్దాం.